అల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ మంటలు రేపుతోంది. తమకు అవకాశం ఇవ్వకపోతే ఖబర్దార్ అంటూ ఏకంగా హైకమాండ్ కి అల్టిమేటం ఇస్తున్నారు ఎమ్మెల్యేలు. మొన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాజీనామా చేస్తానని చెప్తే నిన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా తనకు బెర్త్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. నేతల ప్రకటనలతో గాంధీ భవన్ లో అలజడి రేపుతోంది. తాజా పరిణామాలతో మంత్రివర్గ విస్తరణ సీఎం రేవంత్ కు మరింత క్లిష్టంగా మారిందా? హైకమాండ్ ఏం చేయబోతోంది? కేబినెట్ విస్తరణ తర్వాత అసలు ఏం జరగనుంది? ఈ అంశాలపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం భరత్ తో. హాయ్ భరత్. నిజంగా అసలు ఏ పార్టీలో అయినా ఇలా ఇంత బాహాబాహిగా సీనియర్ నేతలు అయ్యుండి ఇట్లా కామెంట్స్ చేయడం ఉంటుందా? ఏకంగా హైకమాండ్ కే వార్నింగ్ ఇస్తున్నారు. సో ఏం చెప్తారు? అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రజాస్వామ్యయుతమైన పార్టీ అని చెప్తారు. డెమోక్రసీ ఎక్కువ అంటారు, ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువగా, చాలా ఎక్కువ అనే చెప్పాల్సి ఉంటుంది. సో ఇంకా మునుపటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పోకడ్లి మనం ఈ మధ్యకాలంలో చూడలేదు. ఎందుకంటే సరే December 9th December 7th రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇమ్మీడియట్ గా 11 మందిని తీసుకున్నారు. 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. కానీ మంత్రివర్గ విస్తరణ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మనం బిఫోర్ ఒకసారి అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డికి పిసిసి పదవి ఇస్తా అన్నప్పుడు ఏ విధంగా సీనియర్లు వాళ్ళ మధ్య గొడవ జరిగిందో, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ మధ్య జరిగిందో మనం చూసాం. సో ఇది ట్రైలరే. ఇప్పుడు ఈ నేతలు చేస్తున్న కామెంట్స్ విస్తరణ జరిగితే అసలు సినిమా ఉంటది. అంటే ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి జమా నుంచి కూడా అంతే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా అంత స్ట్రాంగ్ లీడర్ కూడా అసమ్మతి అన్నది ఉంది. సో ఇది రాజశేఖర రెడ్డి నుంచి రోషియా, కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎవరైనా సఫర్ కాక తప్పదు. హైకమాండ్ సంబంధించి హైకమాండ్ లకు ఒక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తప్ప కాంగ్రెస్ లో ఎవరిని తిట్టినా నడుస్తుంది. ముఖ్యమంత్రిని తిట్టినా నడుస్తుంది, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తిట్టినా నడుస్తుంది. ఇంతకుముందు జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే అందరు తిట్టారు కదా. జగ్గారెడ్డి లాంటి వాళ్ళు డైరెక్ట్ గా వారిని కూడా చేశారు కదా. సో కాంగ్రెస్ లో ఎవరిని తిట్టినా చెల్తా, ఒక్క సోనియా, రాహుల్ వాళ్ళని తప్ప. సో ఇప్పుడు ఇది కూడా అట్లానే ఉంది. ఇప్పుడు వరుసగా April 3వ తేదీ మంత్రివర్గం అని చెప్పారు, కానీ కాలేదు. ఇదే చివరి మీటింగ్ అని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి. కాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే, అంటే మంత్రివర్గ విస్తరణ అని హైకమాండ్ ఒక ఆశ చూపించి దాన్ని ప్రొలాంగ్ చేస్తూ పోతుంది. చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఇచ్చేది 6 బెర్తులు, అక్కడ అసంతృప్తి పారేది 20 మంది కదా. సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళ సంగతి వద్దాం.